హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ప్రస్తుతం మన ముందున్నారు. అమీన్పూర్కి వచ్చాం మనం. సో సార్ కూడా అమీన్పూర్కి వచ్చి ఇక్కడున్న చెరువుని చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఎఫ్టీఎల్ ఏరియాలో ఉన్న అక్రమ కట్టడాలు ఏమేమి ఉన్నాయని తెలుసుకుంటున్నారు. ఆయనతో పాటు ఇరిగేషన్ అండ్ మిగతా ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం, ఇక్కడున్న వాస్తవ పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సో ఈ మొన్న రాజేంద్ర నగర్లో కొన్ని కట్టడాలు కూల్చేసినట్టున్నారు. సో ఇప్పుడు రాజేంద్ర నగర్ చెరువు సో ఇప్పుడు అమీన్పూర్ చెరువు, ఇది బయోడైవర్సిటీ, జీవ వైవిధ్య సరస్సు ఇది. సో మేము కూడా చెరువు అంతా దిగినాం. చాలా అద్భుతమైన దృశ్యాలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. సో చాలా మంది ఇక్కడ ప్రజలను అడిగినప్పుడు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఆర్ట్ వేసే వాళ్ళు, అంటే ప్రజలు కూడా వచ్చేవాళ్ళట, అక్కడ విదేశాల నుంచి వచ్చేవాళ్ళు వచ్చి ఆర్ట్ వేసేవాళ్ళట ఆ ప్రకృతి సౌందర్యాన్ని. సో అలాంటి పరిస్థితి ఇక్కడ కనీసం నిలబడడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. సో మీరేం గమనించారు సార్ ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా? ఇది అమీన్పూర్ చెరువుతో పాటు అన్ని చెరువులు దాదాపు ఇదే పరిస్థితి ఉంది. సో ప్రత్యేకంగా అమీన్పూర్ చెరువు ఏంటంటే ఇది ఈ మధ్య, అంటే లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా, లాస్ట్ బహుశా ఒక 4-5 years క్రితం నుంచి ఇది ఆక్యుపై అవుతూ వస్తుండొచ్చేమో. కానీ అంతకుముందు ఇది కొంత ఇంకా దాని ప్రెస్టైన్, అంటే ఇది చాలా ఇది ఉండేది. ఇక్కడ కొంతమంది తయారయ్యి వాళ్ళ చేతుల్లో మొత్తం ఇక్కడ రియల్ ఎస్టేట్ అంతా తీసుకొని వెళ్ళటం. సో మేము ఐడెంటిఫై చేసిన ఏరియాకి ఒకళ్ళిద్దరు అట్లా తయారై ఉన్నారనమాట. సో వాళ్ళని డెఫినెట్గా మనం కరెక్ట్గా బుక్ చేస్తే కనుక ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ చెక్ అవుతాయి. ప్లస్ వచ్చిన ఆల్రెడీ ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిమాలిష్ చేసామనుకోండి, డిమాలిష్ కొత్తగా వచ్చాయి. అంటే మేము అదే నేను ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, Phase 1లో మనం ఏంటంటే ముందు ఫర్దర్గా రానివ్వకూడదు, ఇంకా ష్రింక్ కాకూడదు. ఇప్పటిదాకా అయిందేదో అయింది, బట్ ఇక మీద ఇంకా మనం ఈ వినాశనాన్ని దీన్ని ఆపకపోతే కనుక ఇక ముందు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. మీరు ఇప్పుడు అంటున్నారు చూసారా, బర్డ్స్ వచ్చాయి ఇదేని అంటున్నారు. రేపు ఒక 10 ఏళ్ల తర్వాత వస్తే కనుక ఇక్కడ చెరువు ఒకటి ఉండేది అనే మాట వస్తుంది అనమాట, అలా వస్తుంది. సో ఆ పరిస్థితులు రాకూడదంటే కనుక మనం ఇప్పుడే మేల్కొంటే కనుక ఇప్పుడు ఎవడున్నా కానీ దాంట్లో మనం నిర్దాక్షిణంగా ఆక్యుపై చేస్తే కనుక వాళ్ళని మనం ఏదైనా చర్యలు తీసుకోవడం అనేది చేయాలి. అమీన్పూర్ చెరువు ఇట్లా ఉంది, సిటీలో ఉన్న చెరువులు కూడా చాలా ఈ పరిస్థితుల్లో ఉన్నాయన్నమాట. సరే, పాతయి చాలామంది FTL నోటిఫై కాకముందు ఇల్లులు కట్టుకొని అలా ఉండేవాళ్ళు, దట్ ఈస్ డిఫరెంట్. సరే, పేద ప్రజలు కట్టుకునే దాంట్లో ఒక యాంగిల్ మనం ఆలోచించవచ్చు, కానీ స్థానిక ప్రజాప్రతినిధులే మొత్తం ఈ విధ్వంసానికి కారణమయ్యారు. మేము జస్ట్ కొంత దూరం వెళ్ళొస్తున్నాం. మరి ఇక్కడ ఉన్న ఇరిగేషన్ ఆఫీసర్లకు వీళ్ళకి ఏం తెలుసో, ఎట్లా పర్మిషన్ ఇచ్చారో ఐ డోంట్ నో. డైరెక్ట్గా రోడ్డుని 2 భాగాలుగా చీల్చేశారు. ఇది చెరువునే 2 భాగాలుగా చీల్చేశారు. అక్కడ చిన్న చెరువట, ఇక్కడ పెద్ద చెరువట. దాంట్లో పోల్స్కి పర్మిషన్స్ ఇచ్చారు. మరి ఏ రకంగా పర్మిషన్స్ ఇచ్చారో తెలియదు. కొంత లోపలికి వెళ్తే మంచి బిల్డింగు, అక్కడ మొత్తం డైరెక్ట్గా ఆ మురుగు నీళ్ళంతా చెరువులకి కాలువ తీసి పెట్టారు. అంటే ఇదంతా ఎట్లా చేసేసారు మరి వీళ్ళంతా ఆఫీసర్స్? ఏ రకంగా చూస్తూ ఇప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్ హైడ్రా అనేది ఒకటి కాన్స్టిట్యూట్ చేసి దీని మీద ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం అంతా కూడా దీన్ని ఇప్పుడు హైడ్రాకి పరిధిలో, అంటే ఈ పవర్స్ అన్ని ఇవ్వడంతో కొంత మేము కూడా వెళ్ళే కొద్దీ మాకు కూడా అర్థమవుతున్నాయి. ఇప్పుడు నిన్న కూడా నేను వెళ్ళాం, ఇక్కడ నల్ల చెరువు అని మన అక్కడ ఏది ఉప్పల్లో వెళ్తే అక్కడ ఒకటి బండ్లాగా కట్టేశారు. బండ్ కట్టేది యాక్చువల్గా ఎడ్జికి కట్టాలి వాళ్ళు మధ్యలో. అక్కడ ఒక దగ్గర కట్టినప్పుడు నువ్వు అక్కడికి నియంత్రిస్తున్నట్టే కదా అక్కడ చెరువుని, అంటే ఆ వెనకాలంతా ఆక్రమించుకోమని నువ్వు లైసెన్స్ ఇచ్చినట్టే కదా. సో అంటే నువ్వు బండ్ కట్టేది కూడా ఎక్కడ కడుతున్నావు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. సో బండ్ ఎక్కడ ఉండాలి, ఎడ్జికి ఉండాలి, కానీ అంతేగాని మధ్యలో వచ్చి కట్టేసి ఉంటే కనుక అవతల వైపు ఉన్న చెరువు ఉన్నది అంత దాన్ని కూడా ఆక్రమితం అయినట్టే. మీరు ఎవరిని వదిలిపెట్టారా? హామీ ప్రజలకు ఇవ్వగలుగుతారా? తప్పకుండా మేము అదే చేస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు మీరు మైపాల్ రెడ్డి మీద కేసులు బుక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ అదిత్రి అనే ఒక వెంచర్ ఉన్నది, దాని మీద కేసు బుక్ చేయాల్సి వస్తుంది. 6 తూములని నిట్ట నిలువుగా మూసేసారు. నిట్ట నిలువుగా మూసి మట్టితో కప్పేసారు. అర్బన్ రైజ్ అనే ఒక కంపెనీ ఉంది, కేటీఆర్ దాని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్తా ఉంటాడు. దానివల్ల ఒక కాలనీ ప్రతి సంవత్సరం వర్షాకాలం ఖాళీ చేయాల్సిన పరిస్థితి. మనం ఫస్ట్ ప్రతి దాంట్లో కూడా ఎంక్వైరీ అనేది, ఒక ఎలిగేషన్ ఉన్నప్పుడు దాంట్లో ఎంక్వైరీ చేస్తాం. మైపాల్ రెడ్డి ఉంటారా, లేకపోతే ఇంకెవరు, మీరు ఎవరు అంటున్నారు, అదిత్రి ఎవరు అంటున్నారు, ఎవరు ఉంటారా, లేకపోతే అవన్నీ దట్ ఈస్ సెకండరీ. అది ఫస్ట్ ఎంక్వైరీలో వాళ్ళు గనక వాళ్ళది వస్తే గనక రేపు డెఫినెట్గా వాళ్ళు ఉంటారు. అంతే, దానికి లేరు అనేది ఎందుకు అనుకుంటున్నారు మీరు?